హాయ్, వెల్కమ్ టు హోలీ లైఫ్ అండి. ఇవాళ మనము మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిని టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల కరివేపాకు, 10 ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి, చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటే చక్కగా ఏగుతాయి, బాగా ఉంటాయి. అవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న ఎండుమిరపకాయలని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్నటువంటి ధనియాలు వేసేసి అందులోనే జీలకర్ర మెంతి తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకునేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ముందుగా తీసి కడిగి పెట్టుకున్నటువంటి 2 కప్పుల కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఈ కరివేపాకుని ఎలా వేయించాలంటే ఎక్కువ డ్రైగా వేయించకూడదు, అలాగని పచ్చి పచ్చిగా ఉండకూడదు, మీడియంగా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే ఇలా మీడియంగా వేయించుకున్న తర్వాత ఇది మాత్రం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ కరివేపాకు అంతా. తర్వాత ఈ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. బాగా అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేయకూడదు, కొద్దిసేపు జస్ట్ ఒక 1 మినిట్ వేయించుకునేసి ఇవి సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో మనం తీసి పెట్టుకున్నాం కదా 10 వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసేసి నీట్గా వేయించేసి పక్కకు అవి కరివేపాకు తీసుకున్నాం కదా ప్లేట్లు, అందులో వేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు పచ్చడి కోసము ఫస్ట్ మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతి, దాంట్లో ఉప్పు వేసేసి ఒక 2 చుట్లు తిప్పుకున్నాక తర్వాత చింతపండు వేసి మళ్ళీ ఒక 2 చుట్లు తిప్పుకున్న తర్వాత మనము బాగా వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు, వెల్లుల్లి ఉంది కదా, అవి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసేసుకొని జస్ట్ ఒక చుట్టు అట్లా తిప్పుకొనేసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తీసి పెట్టుకున్న తర్వాత పోపు కోసం మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఫస్ట్ పోపు కోసం ముందు ఆవాలు వేయాలండి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వచ్చి కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు పచ్చళ్ళలో తిరుగుమాతకి కరివేపాకు, పోపు కోసం మనము కరివేపాకు వేసేసి వేయించుకునేసి స్టవ్ ఆపేసి ఈ కరివేపాకు పచ్చడి మిక్సీ పట్టుకున్నటువంటి కరివేపాకు పచ్చడి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకొని తీసేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిని హెల్తీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ.